వేదమంత్రంబులను వాదించి విడిచిన విధి నిషేధ శాస్త్రవేత్తలైన గుణము కుదురకున్న నినుగాంచగలేరు కాళికాంబహంస కాళికాంబ. వేదమంత్రాన్ని నేను పంచమ వేదాలు చదివాను, పంచాంగం చదివాను, లేదా షట్చక్రాలు చదివాను, లేదా అష్టాదశ పురాణాలు కూడా చదివాను. కానీ నాకు అసలైన విషయం పైన అవగాహన లేకపోతే ఇవన్నీ శూన్యం అని చాలా సందర్భాల్లో పత్రిజీ గారు చెప్పారు, నేను విన్నాను. దానికి పద్యం: విధి నిషేధ శాస్త్రవేత్తలైన గుణము కుదురకున్న నినుగా మాటలకును మారు మాటలు పల్కుట, మాటలకును మారు మాటలు పల్కుట నోటి తీటగాని బాటగాదు, నోటి తీటగాని బాటగాదు. వాదముడుగు వాడె నీదరి చేరును కాళికాంబహంస కాళికాంబ. ధ్యానపరులైన వాళ్ళు ఎవరు కూడా వాదన చేయొద్దంట. నీకు అన్నీ తెలుసు, ఇంకా వాదన అవసరం లేదు. చెడ్డవాడు మాట్లాడేది చెడ్డవాడు మాట్లాడతాడు, మంచివాడు మాట్లాడేది మంచివాడు మాట్లాడతాడు. మీకేం కావాలి? మంచే కావాలి. మనము కూరగాయల మార్కెట్ నుంచి అన్ని కూరగాయలు తీసుకొస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మొత్తం యథాతథంగా కూర చేయం కదా. దానిలో తోడిమెలు, తొండలు, అవి ఇవి అన్నీ తీసేసి అవసరమైనటువంటి వాటిని అందులో వేసి మనం కూర చేసుకొని తింటాం. తిన్న తర్వాత కూడా దాంట్లో కూడా భోజనం వరకు లోపలికి వెళ్తుందా? మధ్యలో కూడా భోజనం టైంలో కూడా కరివేపాకు, తోడిమెలు, కరివేపాకు ఆకులు కూడా మనం పక్కకి వేస్తాం, మిరపకాయలు కూడా పక్కకి వేసేస్తాం. అవి మనకు అవసరం లేవు. దానిలో ఇంకేమైనా పదార్థాలు మనకు నచ్చకపోతే ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. సేమ్ ఆ స్థితిని తీసుకున్నవాడు మాత్రమే ఈ స్థితికి రాగలుగుతాడు అని ఈ పద్యం ద్వారా మనకు అర్థమైంది.